హాయ్. పహల్గామ్‌లో టెర్రరిస్ట్ అటాక్‌ల తర్వాత భారత ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం. ఇది ఇప్పుడు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. అసలు సింధు నదీ జలాల ఒప్పందం అంటే ఏంటి? ఎందుకు దీని ప్రభావం పాకిస్తాన్ పైన ఆ స్థాయిలో ఉండబోతోంది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల భారత్‌కు కలిగేటటువంటి ప్రయోజనాలేంటి? అట్ ది సేమ్ టైమ్ పాకిస్తాన్‌లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోబోతోంది అనేటటువంటి విషయాలను ఈ స్టోరీలో మనం చూద్దాం. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందం, నదీ జలాల ఒప్పందం అనేటువంటి దానిపైన అంటే దీని గురించి తెలుసుకోవాలంటే కాస్త మనం వెనక్కెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా స్వాతంత్రం సిద్ధించినప్పుడు 1947 నాటి పరిస్థితుల్లో అప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి భారతదేశం, అఖండ భారతదేశం అని చెప్తాం కదా! అంటే ఇటు సైడ్ బంగ్లాదేశ్ కానీ, అటు పాకిస్తాన్ కానీ కలిసే ఉండేవి. కాబట్టి నదీ జలాల విషయంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేవి కావు. ఎందుకంటే అంతా కలిసే ఉన్నాం కాబట్టి. అయితే స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం విడిపోయిన తర్వాత నదీ పంపకాలలో కూడా, నీటి పంపకాలలో కూడా అనేక విభేదాలు వచ్చాయి. వాటిని పరిష్కరించుకునేందుకు చాలా సమస్యలు ఫేస్ చేయాల్సొచ్చింది. అందువల్ల అంటే 1947 నుంచి 1960 వరకు చాలా సార్లు ఈ సింధు నదీ జలాలకు సంబంధించి చర్చలు జరిగాయి. వాటికి సంబంధించినటువంటి ఎన్నో దశలు దాటిన తర్వాత 1960 సెప్టెంబర్‌లో మనకు సింధు నదీ జలాల ఒప్పందం అనేటువంటిది ఖరారైంది. ఇది ప్రపంచ బ్యాంకు దీనికి మధ్యవర్తిత్వం వహించింది. 2 దేశాల మధ్య సుహృద్భావ వాతావరణంలో ఈ నదీ జలాలకు సంబంధించి పంపకాలపైన ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. అప్పటినుంచి అంటే ఆసియాలోనే ఒక నది అంటే అంతర్దేశాల మధ్య అంటే 2 దేశాల మధ్య సంబంధించి నదీ జలాల పంపిణీకి సంబంధించి కుదిరినటువంటి ఏకైక ఒప్పందంగా దీన్ని పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ సింధు నదీ జలాల పంపకాలకు సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 65 ఏళ్ల పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒప్పందాలను ఉల్లంఘించినటువంటి పరిస్థితులు ఇప్పటివరకు మనం చూడలేదు. ఎందుకంటే భారత్, పాకిస్తాన్ మధ్య ఎన్నోసార్లు చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. దాదాపు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 కార్గిల్‌తో కలుపుకుంటే 3 యుద్ధాలు జరిగాయి. అయినా కూడా సింధు నదీ జలాలలోకి ఎవరు పోలేదు. భారతదేశం కూడా ఎప్పుడూ కఠినంగా వ్యవహరించలేదు. కానీ తొలిసారి ఈ పహల్గామ్‌లో అటాక్ తర్వాత పాకిస్తాన్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది అని భావించిన తర్వాత భారత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అసలు సింధు నదీ జలాల ఒప్పందం తర్వాత ఏం జరుగుతది? మన దేశంలో ఈ ఒప్పందాన్ని ఎందుకు మన దేశం దీన్ని ఇంత సీరియస్‌గా పరిగణించింది అనేటువంటి విషయాలను ఇప్పుడు చూద్దాం. అసలు సింధు నదీ జలాల ఒప్పందం అంటే ఏంటి అనేది ఫస్ట్ ఒకసారి మనం గమనించినట్లయితే 1960 సెప్టెంబర్ 19న భారత్, పాకిస్తాన్ల మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఇది. 2 దేశాల మధ్య సింధు జలాలకు సంబంధించి సుహృద్భావ వాతావరణంలో ఆ జలాలను సమన్వయంగా పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోటి ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఇప్పుడు మనం చెప్పాం కదా, సింధు నది దాని ఉపనదులైనటువంటి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఇవన్నీ కూడా సింధు నదికి ఉపనదులు. వీటిలో అంటే ఇవి కొన్ని మన దేశంలో ప్రవహిస్తూ ఉంటాయి. అంటే కాశ్మీర్‌లో పుట్టి పాకిస్తాన్ ద్వారా వెళ్ళి ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తూ ఉన్నటువంటి నదులనమాట. సింధు నది మనకు తెలుసు. చైనా, జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ తర్వాత పాకిస్తాన్ ద్వారా అరేబియా సముద్రంలో కలుస్తూ ఉన్నటువంటి నది. అయితే దీనికి సంబంధించి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనేటువంటి ఉపనదులు కూడా ఉన్నాయి. ఈ నదులన్నింటినీ సమానంగా పంచుకోవాలి అనేటువంటిది ఈ ఒప్పందంలో ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ ఉపనదులను గనక చూసినట్లయితే రావి, బియాస్, సట్లెజ్ వీటిని ఏంటంటే ఈస్టర్న్ రివర్స్ అని అంటారు. తూర్పు నదులుగా పిలుస్తారు. తూర్పు నదులుగా పిలిచి వీటిని భారత్‌కు అప్పగిచ్చారు. వీటి ద్వారా 33 మిలియన్ ఎకరాల అడుగుల నీరు భారత్‌కు లభిస్తుందన్నమాట. అట్ ది సేమ్ టైం పశ్చిమ నదులకు సంబంధించి సింధు, జీలం, చీనాబ్ ఈ 3 నదులు పాకిస్తాన్ ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి. 135 మిలియన్ ఎకరాల అడుగులు దీనికి వర్తిస్తాయన్నమాట. సరే, ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టినట్లయితే ఈ 2 అంటే ఈ సింధు నదీ జలాల ఒప్పందం వల్ల ఏ దేశానికి ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఒకటి, భారత్‌కు కలిగేటటువంటి ప్రయోజనాల విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా తూర్పు నదుల పైన మనకి ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు సింధు నదికి సంబంధించి ఉపనదులు కొన్ని ఉన్నాయి. రావి, బియాస్, సట్లెజ్ అనేటటువంటి ఉపనదులు ఉన్నాయి. వీటిలో కొన్ని పశ్చిమ భాగంలో ప్రవహిస్తూ ఉన్నట్లయితే కొన్ని తూర్పు భాగంలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఇది మన మ్యాప్‌న దీన్ని చూసినట్లయితే కనుక మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది మన భారతదేశం. ఇది పాకిస్తాన్ పరివాహకమైనటువంటి ప్రదేశం. ఇది సింధు నది. ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెద్ద లైన్‌లో కనిపిస్తున్నటువంటిది ఇదంతా కూడా సింధు నది. దీనికి ఉపనదులు సట్లెజ్, ఇది సట్లెజ్ నది. ఎక్కడో నేపాల్ దగ్గర నుంచి మొదలైనటువంటి నది భారతదేశంలో గుండా పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తుంది. బియాస్ అనేటువంటిది సట్లెజ్ నదికి ఉపనది. ఈ బియాస్ నది కూడా జమ్మూ కాశ్మీర్ సైడ్ నుంచి పంజాబ్, హర్యానా వాటి దగ్గర నుంచి మొదలవుతుంది. రావి అనేటువంటిది. ఈ 3 నదులు రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 నదులపైన పూర్తి ఆధిపత్యం మన భారతదేశానికి దక్కుతుందనమాట సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం. అట్ ది సేమ్ టైం జమ్మూ కాశ్మీర్‌లో పుట్టినటువంటి
చీనాబ్ నది కానీ, జీలం నది కానీ, ఈ రెండిటిపైన కూడా సింధు నది, ఇది కూడా మన భారతదేశ భూభాగంలో నుంచే పైకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ 3 నదులు పూర్తిగా పాకిస్తాన్ అధీనంలో పనిచేస్తున్నటువంటి నదులు అనమాట. వీటిపైన పెత్తనం పాకిస్తాన్కి దఖలుపడింది. అట్ ది సేమ్ టైం ఈ 3 నదులకు సంబంధించి, అంటే రావి, బియాస్, సట్లెజ్కి సంబంధించిన 3 నదులకు సంబంధించినటువంటి పెత్తనం మనకు భారత భూభాగానికి దక్కిందనమాట. సింధు నదీ జలాల ఒప్పందం మేరకు మనం ముందే చెప్పుకున్నాం కదా, ఈ కింది 3 నదులు మన భూభాగంలో ఉంటాయి. ఆ 3 భూభాగాల ఇవి మన భూభాగంలో ప్రవహించినప్పటికీ ఆ 3 నదులపైన పెత్తనం మాత్రం పాకిస్తాన్ చేతిలో ఉంటుంది. అయితే ఇప్పుడు రద్దు చేసుకోవడం వల్ల, ఈ నదీ జలాలను ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల పాకిస్తాన్ పైన ఎలాంటి ప్రభావం పడుతుందనేది మనం చూస్తాం. ఎప్పుడైనా సరే మనకు తెలుసు, ఎగువ ప్రాంతాల్లో ఉండేటటువంటి రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ నీటిని దిగువకు విడుదల చేస్తేనే కింద ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయి, వాటికి కూడా నీళ్ళు వెళ్ళగలుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. మనం ఎగువనున్నాం, పాకిస్తాన్ దిగువనున్నటువంటి ప్రదేశం. మనం ఎక్కడైతే ఈ నదులకు అడ్డుకట్టగా వేసినట్లయితే ఈ నదీ ప్రవాహాలకు, ఖచ్చితంగా కింద ఉండేటటువంటి పాకిస్తాన్ పరివాహక ప్రాంతాలు ఎండిపోయేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మన ఇండియా ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే కాస్త సాఫ్ట్ కార్నర్ తోటి పాకిస్తాన్కి మనం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, మనకు తెలుసు పాకిస్తాన్ స్వాతంత్రోద్యమం సమయం నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు పడుతుంది. అయినా కూడా అక్కడి ప్రాంత ప్రజలు పూర్తిగా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు నీటి పంపకాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అభ్యంతరం పెట్టలేదు, ఎటువంటి ఆటంకాలు ఇంతవరకు సృష్టించలేదు. మోరోవర్, మన పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి, అంటే భారతదేశ ఆధీనంలో ఉండేటటువంటి రావి, బియాస్, సట్లెజ్ నదులపైన మనం ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నప్పుడు కూడా పాకిస్తాన్ ఎన్నో అభ్యంతరాలు లేవనెత్తింది. వాటికి సంబంధించి అంతర్జాతీయ సమాజం దృష్టికి, ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు ఎప్పుడైతే దీనికి సంబంధించి మధ్యవర్తిగా ఉన్నటువంటి విషయం మనకు తెలుసు, ఆ ప్రపంచ బ్యాంకు దగ్గరికి వెళ్ళి భారత్ అక్రమంగా ప్రాజెక్టులు కట్టుకుంటుంది, వాటి వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అని పాకిస్తాన్ ఎన్నోసార్లు మన పైన ఆరోపణలు గుప్పించింది. అయినా కూడా భారతదేశం ఎప్పుడు పాకిస్తాన్కి ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, పాకిస్తాన్ ఎక్కువగా వ్యవసాయ ఆధారిత దేశం. ఎప్పుడైతే మనం ఎగువ నుండేటువంటి ఈ ప్రాంతాల్లో నీటిని కన్నా దిగువకు వెళ్ళేదానికి ఆటంకాలు సృష్టించినట్లయితే, ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉండేటటువంటి వ్యవసాయదారులు, ఎవరైతే అన్నదాతలు ఉంటారో వాళ్ళు ఇబ్బంది పరుస్తారు. వాళ్ళకి ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా చాలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉండేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు నీరు కూడా సప్లై కాకపోతే అక్కడ ఉండేటటువంటి వ్యవసాయ ఉత్పత్తులు భారీగా తగ్గిపోతాయి. అప్పుడు ఆహారం ధరలు పెరిగిపోతాయి. ముఖ్యంగా ఎప్పుడైతే, అంటే కొనేదానికి శక్తి లేకపోతే ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. అయితే పాకిస్తాన్ ప్రజలను ఏదో ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఉద్దేశం భారతదేశానికి కాదు. అయితే ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా పాకిస్తాన్ పైన ఒత్తిడి పెంచేదానికి అవకాశం కలుగుతుంది. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ చేస్తున్నటువంటిది తప్పు అని చెప్పడానికి అవకాశం కలుగుతుంది. అలాంటప్పుడు పాకిస్తాన్ దారికి వస్తుంది, ఖచ్చితంగా ఉగ్రమూకలను కట్టడి చేస్తుంది అనేటటువంటి నమ్మకమే ఈరోజు మనం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.